అధ్యక్ష, డోర్నకల్ నియోజకవర్గం అత్యధిక గిరిజన తండాలున్న దాదాపు 600 తండాలు ఆవాసాలుగా ఉన్న నియోజకవర్గం అధ్యక్ష. ఆ తాండాల్లో సంవత్సరం అంతా శ్రమించి పోగు చేసిన సొమ్ము వారి పిల్లల విద్యాభ్యాసానికి, అదేవిధంగా ఆరోగ్య రీత్యా ఆసుపత్రులకే సరిపోయే విధంగా ఇబ్బంది పడే అప్పుల పాలవుతున్నారు అధ్యక్ష. డోర్నకల్ మండల కేంద్రంలో ఒక 50 పడకల ఆసుపత్రి, అదేవిధంగా కుర్వి మండల కేంద్రంలో ఒక 30 పడకల ఆసుపత్రి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు మరి నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచులకు మరి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు మరి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి వారి కొంత మరి ఆదాయం కల్పించే విధంగా తాండాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసులు మరి పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కల్పిస్తూ అధ్యక్ష, మన ప్రభుత్వం దాదాపు 1,10,00,000 నూతన రేషన్ కార్డులు ఇచ్చిన అధ్యక్ష. మరి గ్రామాల నుండి గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలు గ్రామాల నుండి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. చాలా దూర ప్రాంతాల నుండి మరి మూటలు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు. కాబట్టి రేషన్ కార్డులు కూడా ఉన్న తండాలకు మరి అదనంగా రేషన్ షాపులు కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, తాండాల్లో ఆ గ్రామీణ ప్రాంతాల్లో కోతుల మరి సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న మరి అదే బొప్పాయి ఏ పంట వేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటికి కాస్ట్రేషన్ సెంటర్స్ కానీ ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష. అవి రాత్రులు గుంపులుగా మరి మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది. సభ్యులు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు ఈ కోతుల విషయం లోపల ప్రభుత్వం చర్య తీసుకోవాలని నా తరఫు నుంచి కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో కోతుల బెడద చాలా ఉన్నది. అందులో మా వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయానికి చాలా అంతరాయం కలుగుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీని విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ విజయుడు. ధన్యవాదాలు అధ్యక్ష. నా అల్లంపూర్ తాలూకాలో అధ్యక్ష రోడ్లు చాలా అధ్వానం ఉంది అధ్యక్ష. ఆ రోడ్లు బాగు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఈ చిన్నపల్లి రిజర్వాయర్ అధ్యక్ష, చిన్నపల్లి నుంచి ఆర్డీఎస్ లింక్ కలపాలి అధ్యక్ష. ఆ లింక్ కలపడం వల్ల నా అల్లంపూర్ తాలూకా ప్రజలు రెండు పంటలు పండించగలుగుతారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నెట్టం పడ అధ్యక్ష 99 అండర్ ప్యాకేజ్ కింద అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఓపెన్ చేసిన అధ్యక్ష. ఇంతవరకు ఇంకా పూర్తి కాదు అధ్యక్ష. అది పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకా ప్రజలకి ఉద్యోగస్తులకి పక్కన ఉన్న ఏపీలో అధ్యక్ష ఆరోగ్యశ్రీ వర్తించాలని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. చాలాసార్లు అధ్యక్ష ఈ మన ముఖ్యమంత్రి గారి ఆరోగ్య శాఖ మంత్రి గారు చాలాసార్లు కోరినారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో అధ్యక్ష, మాకు రిజర్వాయర్ అధ్యక్ష, మాకు రిజర్వాయర్ అధ్యక్ష, జూలకాయలు ఒల్లూరు రిజర్వాయర్ బాగా అధ్యక్ష. జూలకాయలు ఒల్లూరు రిజర్వాయర్ నిర్మించాలి అధ్యక్ష. నిర్మించడం వల్ల మా అల్లంపూర్ ప్రజలకి మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మన కొత్తగా మా అధ్యక్ష పాత సర్పంచుల బిల్లు చెల్లించి కొత్త సర్పంచులకి ఎక్కువ నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకాలో 3 మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష. ఆ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ డెవలప్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కానీ నిజామాబాద్ జిల్లా కానీ కళలకు కళాకారులకు సాహిత్యానికి పుట్టినది అధ్యక్ష. అక్కడ గత ప్రభుత్వ కాలంలో కళాభవన్ అని 116 కోట్ల అంచనాలతోటి కళాభవన్ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కానీ 50 కోట్ల నిధుల విడుదల చేయడం జరిగింది. గత 2 నెలల క్రితము పనులు అక్కడ పూర్తిగా ఆపేయడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్కు ఏదో బకాయిలు కూడా ఉన్నట్లు, ఆ తర్వాత 4-5 సంవత్సరాల క్రితం వేసిన అంచనాలు మళ్ళీ ఒకసారి మళ్ళీ అంచనాలు వేయించి సుమారు 66 కోట్ల బకాయిలతో పాటు అంచనాలను మించితే సుమారు 75-80 కోట్ల రూపాయలు. ఎందుకంటే అద్భుతమైన కళాభవన్ అక్కడ నిర్మింపబడుతూ ఉంది. ఈక్వలెంట్ టు
రవీంద్ర భారతి అధ్యక్ష. అక్కడ కళాభవన్ పూర్తిగా నిర్మాణం అయితే 5 నిజామాబాద్ జిల్లా కళాకారులకు, సాహిత్యవేత్తలకు, కవులకు ఒక మంచి అడ్డ అవుతుంది కనుక అది పుట్టినలే అధ్యక్ష. తప్పకుండా దానికి నిధులు విడుదల చేయాలని మీ ద్వారా నేను సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాలు పరిశీలించండి. శ్రీ పాయం వెంకటేశ్వర్లు.